A real number in general, a real number alpha is called very important. No? A real number alpha is called a root of the quartic equation. So very important word, ma. Root or zero meaning root anna ikkada zero anna meaning same of a quartic equation quartic equation or that satisfy that alpha satisfy the quartic equation. Okay, note the zeros of the quartic polynomial ax square plus bx plus c and the roots of the quartic equation ax square plus bx plus c is equal 0 or the same. Or the same. Okay. So any value substitute in quartic equation, the value is 0. That is called the 0 or root. So ఏదైనా ఒక వాల్యూను ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ పాలామియల్ వాల్యూ 0 వస్తే దాన్ని సొల్యూషన్ ఆఫ్ ఏ క్వాటిక్ పాలామియల్ అంటాం. ఓకే రైట్ ప్రాబ్లమ్స్. సో ax square plus bx plus c is equal 0. Okay, is a quartic equation. Simply is a quartic equation. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఏనేమంటామంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏమంటాం ఏ. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ వాల్యూ బి. సో కాన్స్టాంట్ ఏమంటాం కాన్స్టాంట్ టర్మ్ సి అంటాం. డిడ్ యూ అండర్స్టూడ్ మా? సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఈజ్ ఏ అండ్ ఎక్స్ కోఎఫిషియంట్ ఈజ్ బి. సి ఈజ్ ద కాన్స్టాంట్. కాన్స్టాంట్స్ అంటే నెంబర్స్ 1 2 3 అండ్ సో ఆన్. ఎనీ నెంబర్ ను కాన్స్టాంట్స్ అంటాం. ఓకే కోఎఫిషియంట్. సో ఇలాంటివి టు ఫైండ్ ద రూట్స్ ను ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనకు అండర్స్టూడ్ కావాల్సింది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వాల్యూ ఇంటూ. సో టు ఫైండ్ రూట్స్
To find roots. To find roots. First step, x square coefficient value, x square coefficient value into constant చేసుకోవాలి, into constant value. ఓకే, ఫస్ట్ స్టెప్, స్టెప్ 1. స్టెప్ 2, మిడిల్ టర్మ్ రాసుకోవాలి. మిడిల్ టర్మ్ అంటే ఎక్స్ టర్మ్, మిడిల్ టర్మ్ అంటే ఎక్స్ కోఎఫిషియన్స్. అంటే ఫస్ట్ లాస్ట్ను ఫస్ట్, ఇది ఫార్ములా అన్నా గుర్తుపెట్టుకో, లేదా లాజిక్ అన్నా గుర్తుపెట్టుకో. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వాల్యూ ఏ. నెక్స్ట్ సి మీన్స్ కాన్స్టాంట్ టర్మ్. ఈ రెండింటిని మనం ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. మిడిల్ టర్మ్ ఏముందంటే బి. ఇక్కడ మిడిల్ టర్మ్ ఏ కేసులో పాసిబిలిటీ వస్తుంది, చాలా ఇంపార్టెంట్. మిడిల్ టర్మ్ ఇక్కడ మిడిల్ టర్మ్లో కేస్ 1, కేస్ 1 ఈ మిడిల్ టర్మ్ ఇక్కడ వచ్చిన వాల్యూను, ఇక్కడ వాల్యూ వచ్చింది కదా ఏసి, వీటికి ఫ్యాక్టర్స్ను రాసుకోవాలి. రైట్ ద ఫ్యాక్టర్స్. ఓకేనా, రైట్ ద ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ కేస్ ఏంటంటే ఈ ఫ్యాక్టర్స్లో ఉన్న 2 వాల్యూస్ను, అంటే ఏసి డిఫరెంట్ వాల్యూస్ వచ్చి ఉంటాయి, ఈ వాల్యూస్ను మనం అడిషన్ లేదా సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే చాలా కేసెస్ ఉంటాయమ్మా, రెండింటిని అడిషన్ చేయవచ్చు, రెండింటిని అడిషన్ చేయొచ్చు. పాసిబిలిటీ ఎలా వస్తుంది, రెండింటిని అడిషన్ చేయొచ్చు, అప్పుడు మిడిల్ టర్మ్ రావాలి. రెండవ కేస్ 2, రెండింటిని సబ్ట్రాక్షన్ చేయొచ్చు, మనకు మిడిల్ టర్మే రావాలి. రెండింటిని థర్డ్ కేస్, స్మాల్ నెంబర్కు నెగిటివ్ ఇచ్చి, అంటే ఫస్ట్ నెంబర్కు నెగిటివ్, సెకండ్ నెంబర్కు పాజిటివ్ ఇచ్చుకొని కూడా చేసుకోవచ్చు. ఫోర్త్ కేస్, నెక్స్ట్ కేస్. సో ఏదో ఫస్ట్ నెంబర్కు పాజిటివ్ ఇచ్చి సెకండ్ నెంబర్కు నెగిటివ్ తీసుకొని కూడా చేయొచ్చు. ఫైనల్గా మనకు మిడిల్ టర్మ్ రావాలి. అది ఏ సింబల్లో ఉందో ఆ సింబల్తోనే రావాలి. మిడిల్ టర్మ్ ప్లస్లో ఉంటే ప్లస్లో రావాలి. సో ఒక ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ 2 కండిషన్స్ నోటెడ్ చేసుకోండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 టు ఫైండ్ ద రూట్స్ అన్నాను. ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను, రైట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమీ లేదు, ఏమీ లేదు అంటే 1 ఉందని అర్థం. ఏమీ లేదు, 1. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే 7, కాన్స్టాంట్ టర్మ్ అంటే 10. ఇది దిస్ ఈస్ వాల్యూ స్మాల్ ఏ, దిస్ ఈస్ వాల్యూ స్మాల్ బి, దిస్ ఈస్ వాల్యూ స్మాల్ సి. గుర్తుపెట్టు, కోఎఫిషియంట్ ఆఫ్ ద వాల్యూ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమనుకున్నాం ఏ, కాన్స్టాంట్ వాల్యూ సి. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏ వాల్యూ ఎంత 1, కాన్స్టాంట్ టర్మ్ 10. 1 into 10 ఎంతమ్మా 10. ఫస్ట్ ఏం చెప్పినా దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. గుర్తుపెట్టుకో, దీనికి ఏం చేయాలి, ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. టు ఫైండ్ ద ఫ్యాక్టర్స్, టు ఫైండ్ ద ఫ్యాక్టర్స్. సో 1 10 జా 10 అంటే 1 10 ఏమవుతాయి, ఫ్యాక్టర్స్ అవుతాయి. 2 టేబుల్లో కూడా వస్తుంది, 2 5 జా 10, 2 5 కూడా ఫ్యాక్టర్స్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఏ టేబుల్లో రాదు, 3 టేబుల్లో రాదు, 4 రాదు, 5 వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ 5 రాసింది. సో ఫ్యాక్టర్స్లో ఎక్కడ వస్తుంది, 1 2 5 10. ఓకే, సో రిపీట్ అయితే స్టాప్ చేస్తాం. సో 1 టేబుల్లో ఉంది 10,
10 టేబుల్లో కూడా 10 ఉంది, 2 టేబుల్లో 10 ఉంది, 5 టేబుల్లో కూడా 10 ఉంది. మళ్ళా మిడిల్ టర్మ్ ఏముంది సార్ అంటే మిడిల్ టర్మ్ 7 ఉంది, అది కూడా మిడిల్ టర్మ్ +7 ఉంది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ ఫ్యాక్టర్స్ వాల్యూ ఇక్కడ ఇక్కడ ఏమేమి వచ్చినాయి, 1 10 వచ్చింది, ఇక్కడ 1 10, ఇక్కడ 2 5 వచ్చింది. ఈ 1 10 అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తే ఈ 7 అనే నెంబర్ మనకు రావాలి. ఓకేనా. 1 + 10 ఎంత, 11, అంటే మిడిల్ టర్మ్ రాలేదు. 1 - 10 అంటే 2 పాసిబిలిటీస్ ఉండేది ఇక్కడ. 1 + 10 అన్న చేయాలి, 1 - 10 అన్న చేయాలి. 1 + 10 చేస్తే 11 అంటే మిడిల్ టర్మ్ కాదు. 1 - 10 అంటే -9, ఇది కూడా మిడిల్ టర్మ్ కాదు. రెండో దానికి వస్తాం, కేస్ 2. ఇక్కడికి వచ్చేసరికి 2, 5 ఉన్నాయి. అడిషన్ పాసిబిలిటీ ఉంది, సబ్ట్రాక్షన్ పాసిబిలిటీ ఉంటుంది. 2 ప్లస్ ఇక్కడ 2 - 5 చేస్తే -3, ఇది మిడిల్ టర్మ్ కాదు. 2 + 5 చేస్తే 7 అంటే మిడిల్ టర్మ్ వచ్చింది. వస్తే ఇది సక్సెస్ అయింది, ప్లస్ ప్లస్ సరిపోయింది. అంటే ఇక్కడున్న మిడిల్ టర్మ్ 7 వచ్చింది కాబట్టి 7 ఉన్న ప్లేస్లో 2 5గా రాస్తాం, అంటే 2x + 5xగా రాయాలి, ఎందుకంటే మిడిల్ టర్మ్ 7x ఉంది కనుక. సో దాని ప్రకారం రాస్తాం ఇక్కడ. సార్ చూడండి, మిడిల్ టర్మ్ రాసేది రావాలి బాగా. ఈ 7x ప్లేస్లో 2x + 3xగా రాస్తాం, సారీ 2x + 5xగా రాసుకోవాలి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉండే యాస్టీస్గా రాస్తాం. x² ప్లస్ ఉంటే ప్లస్, x² ప్లస్ 10 అంతే ఇంకా. ఓకేనా. ఇక్కడ 2x ఉంది, దీని ముందర ఏం లేదంటే ఏమన్నట్టు +2, అంటే 2 పాజిటివ్ తీసుకుంటున్నాం, +2x + 5x. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండింటిని అబ్జర్వ్ చేయాలి. ఈ రెండింటిని ఏమేమి ఉన్నాయి అంటే x² + 2x ఉంది. x² నేను x × xగా రాస్తున్నాను, +2x, 2xను కూడా 2 × xగా రాస్తున్నాను. మళ్ళీ ఈ 2 టర్మ్స్లో నీకు కామన్గా ఏం కనిపిస్తున్నాయంటే ఇక్కడ ఒక x, ఇక్కడ x, ఆ xను బయటకు తీస్తున్నాం. ఇంకా మిగిలిపోయింది ఏమున్నాయి అంటే లోపల x + 2 మిగులుతుంది, ఎందుకంటే xను కామన్ తీసినాం, x × x + 2. రిమైనింగ్ 2 టర్మ్స్ మిగిలినాయి. ఏమున్నాయి రిమైనింగ్ 2 టర్మ్స్, 5x + 10, 5x + ఇక్కడ కూడా 5xగా రాస్తాం, ప్లస్ 5 టేబుల్లో ఉంది కనుక 5 2 = 10, రెండిట్లో కామన్, ఇక్కడ 5 ఇక్కడ 5, 5 × x + 2గా రాస్తాం. అంటే నీకు ఇక్కడ ఆల్రెడీ స్టెప్ రాసేది రావాలి. ఎలా, ఇక్కడ వచ్చినదే యాజ్ యూజువల్గా వస్తుంది అని మనకు తెలియాలి. మళ్ళీ బయట ఏం కామన్ తీస్తామంటే ఇక్కడ 5x రావాలి, అంటే 5 × x, 5x + 5 2 = 10. ఇప్పుడు x + 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కనుక కామన్ తీస్తాం, x + 2 × x + 5. ఎందుకు, ఇక్కడ x + 2, x + 2ను మనం కామన్ తీసినాం, ఇంకా మిగిలిపోయింది ఏముంది, x + 5 ఉంది, అది రాసుకోవాలి. సో = 0 ఉంది కనుక = 0. x + 2 = 0, +2 is transposing right side -2, x + 5 = 0, x = -5 వస్తుంది. ఇది మన కాన్సెప్ట్. ఓకే, మనకు స్పీడ్గా చేసేది రావాలి. రైట్, రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్, ఫైండ్ ద రూట్స్ of the equation (2x² - 5x + 3 = 0).
2x square minus 5x plus 3 is equal 0 by factorization. Given quadratic equation is 2x square minus 5x plus 3 is equal 0. First step 1. So first, let us first slip the middle term. Okay, first I have write x square coefficient and constant. So x square coefficient is x square coefficient into constant చేస్తాం. So x square coefficient is 2, constant is 3. 2 3 जा 6. తర్వాత మిడిల్ టర్మ్ నెగటివ్ ఉంది, మిడిల్ టర్మ్ నెగటివ్ ఉంది, నెగటివ్ 5x. దీన్ని స్ప్లిట్ చేసేది రావాలి. మనకు 2 3 जा 6 సరిపోతుంది. 2 3 ఓకే, లేదంటే ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇక్కడ జాగ్రత్త 2 3 తీసుకున్నాం డైరెక్ట్గా. 2 into 3 2 టేబుల్లో ఉంది అంటే 2 3 5. రెండింటిని పాజిటివ్ చేస్తే +5 వస్తుంది. బట్ మిడిల్ టర్మ్ -5 రావాలి అంటే 2 నెంబర్స్ను కూడా నెగటివ్ సింబల్ తీసుకుంటే నెగటివ్ వచ్చేస్తుంది. ఆ 2 నెంబర్స్ని కూడా మల్టిప్లికేషన్ చేస్తే +6 వస్తుంది అంటే వాల్యూ నథింగ్ చేంజ్. ఓకేనా? ఒకవేళ మీరు ఫ్యాక్టర్ చేయాలనుకుంటే ఒక రాంగ్ స్టెప్ వస్తుంది ఇక్కడ. ఎలా సార్? 6 అనేది ఏ టేబుల్లో ఉంది ఒకసారి చూస్తే 1 టేబుల్లో ఉంది. 1 6 6, నథింగ్ చేంజ్. 2 3 6. ఓకేనా? 2 3 6. ఓకే, మీరు ఫస్ట్ స్టెప్ ఆలోచన ఇక్కడ రాంగ్ స్టెప్ పడితే ఏం చేయాలి? ఈ రెండింటిని ఏం చేస్తాం? అడిషన్. 1 + 6 ఎంత? 7. ఇది నాట్ పాసిబుల్. 1 - 5 చేస్తే ఇక్కడ 1 - 6 చేస్తే -5 ఇస్ అ పాసిబుల్. చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది మా ఇది. అంటే కండిషన్ సాటిస్ఫైడ్ అవుతుందని మీరు 1x - 5x రాశారనుకోండి, 6x ఇక్కడ +1x - 6x రాసినాం. ఓకే, ఇక్కడ ఏం రాస్తాం? దీని ముందర 2x² రాస్తాం, ఇక్కడ +3 రాస్తాం. ఓకేనా? ఓకే, బాగా చూడండి. ఈజ్ ఈక్వల్ 0. ఈ ఫస్ట్ 2 టర్మ్స్ 2x² + 1x, 2x into x plus 1x, x కామన్ ఇస్తుంది. 2x plus 1 ఏమి మిగులుతుంది? 2x plus 1 రావాలి. ఇక్కడ ఏమొచ్చిందో ఇక్కడ కూడా అదే రావాలి. మళ్ళీ పాజిబిలిటీ అవుతే కండిషన్ సాటిస్ఫై. ఇక్కడ 6 3లో 3 టేబుల్ కామన్. ఒకవేళ ఇలా మైనస్ ఉందని మైనస్ తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది? -6x సరిపోతుంది. ప్లస్ ఇంటూ మైనస్ -3, బట్ -3 లేదు, +3 ఉంది. అంటే నువ్వు చేసింది రాంగ్. సో ఇదొక్క ప్రాబ్లం ఇలా కండిషన్ కన్ఫ్యూజ్ చేస్తున్నాను. సో కనుక నువ్వు ఇంకొక కండిషన్ ఉంది. ఓకే, ఈ కండిషన్ గురించి ఆలోచించండి. 2 3 6 బాగానే ఉంది. ఈ 2 నెంబర్స్ను 2 3ని మల్టిప్లై ఇక్కడ పాజిటివ్ చేస్తే +3 చేస్తే +5 వస్తుంది. అంటే ఓకే, ఇక్కడ అడిషన్ ఇస్ పాసిబుల్, బట్ మిడిల్ టర్మ్ సింబల్ ఏముందో అదే రావాలి. బట్ ఇక్కడ +5 ఉంది, ఇక్కడ -5 ఉంది, రాంగ్ మా. అప్పుడు రెండో కేస్ 2 రెండు పాజిటివ్ తీసుకోవచ్చు,
రెండు నెగటివ్ తీసుకోవచ్చు అని కండిషన్ ఉంది. -5 సరిపోతుంది. ఇప్పుడు -2 మైనస్ మల్టిప్లికేషన్ చేస్తే +6 వస్తుంది. ఈ కండిషన్ సాటిస్ఫైడ్. ఓకే, ఒకసారి చూడమ్మా. ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫైడ్ అయింది. -2 -3 -5. ఇక్కడ రాసాము. ఎలా రాస్తాం చూడు. అంటే ఏ 2 నెంబర్స్ తీసుకుంటావో ఆ 2 నెంబర్స్ను కూడా మల్టిప్లికేషన్ చేస్తే +6 రావాలి. -2 -3ని అడిషన్ చేస్తావో సబ్ట్రాక్షన్ ఏం చేసినా మిడిల్ టర్మ్ కూడా రావాలి. రెండు కండిషన్లు సాటిస్ఫైడ్ కావాలి. సో ఇప్పుడు సాటిస్ఫైడ్ అయింది. -2x -3x రాస్తాం. చూద్దాం. -2x -3x. ఓకే, -5x మిడిల్ టర్మ్ సరిపోయింది సింప్లికేషన్లో. సో లెఫ్ట్ సైడ్ ఏముందంటే 2x² ఉంది, రైట్ సైడ్ +3 ఉంది. ఫస్ట్ 2 టర్మ్స్ తీసుకుంటాం. ఏమని? 2x² -2x. 2x² x ఇంటూ ఎక్స్గా రాస్తాను. -2x అంతే. ఏమి లేకపోతే 1 రాసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ 2x ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఏం లేకపోతే 1 ఉన్నట్టు. ఇక్కడ 2xని మనం కామన్ తీస్తే మిగిలిపోయింది x -1. ఇదే ఇక్కడ 2x ఇంటూ ఫస్ట్ 2 టర్మ్స్ x -1. ఇక్కడ ఏమి రాశావో ఇక్కడ కూడా అదే రాయాలి అని చెప్తున్నాను. x -1 బాగానే ఉంది. ఇక్కడ చూస్తే బాగా -3 సరిపోతుందా? -3 ఇంటూ x -3x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1 జా 3. x -1 ఇంటూ 2x -3 0 అంతే. ఎందుకంటే ఇక్కడ x -1 రిమూవ్ చేయి. ఏ మిగిలింది? రిమూవ్ కాదమ్మా, ఇక్కడ కామన్ వాల్యూ ఇక్కడ రాస్తున్నాం. x -1 కామన్. మిగిలిన రిమైనింగ్ టర్మ్స్ 2x -3 is the remaining terms. సో ఇప్పుడు =0 ఉంది కాబట్టి x -1 0కి ఈక్వల్ చేస్తాం. x = 1 అవుతుంది. 2x -3 0. -3 is transposing right side +3. x = 3/2. So the roots of the equation is the roots of the given equation is 1 and 3/2. Okay, very, very important. Write down. Okay, sir. Example problem. Find the roots of the equation 6x² - x -2 = 0 by factorization. So, given quadratic equation 6x² - x -2 = 0. ఓకే, క్లారిటీగా తెలుస్తుంది. ఇక్కడ x² కోఎఫిషియంట్ ఈజ్ 6x² minus x means 1x, ఓన్లీ x means -1x, -2 = 0. సో క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే x² కోఎఫిషియంట్ ఈజ్ 6 ఇంటూ లాస్ట్ కాన్స్టాంట్ టర్మ్ ఎంత? -2. ఫైనల్లీ -12 వస్తుంది. 6 ఇంటూ 2 -12. ఫస్ట్ నెంబర్ 1 కన్నా మిడిల్ టర్మ్ ఏముందంటే -1x. మిడిల్ టర్మ్ -1x. ఒకసారి అబ్జర్వ్ చేస్తే మళ్ళీ -12 ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 1 12 జా 12 వస్తుంది, 2 6 జా 12 వస్తుంది, 3 4 జా 12 వస్తుంది, 4 3 జా 3 రిపీటెడ్. అంటే 1 టేబుల్ 2 టేబుల్ 2 టేబుల్ 6 టేబుల్ 3 టేబుల్ 4 టేబుల్లో వస్తుంది. రిపీట్ మళ్ళీ 4 టేబుల్లో కూడా వస్తుంది కనుక రిపిటేషన్ స్టాప్ చేయాలి. మిడిల్ టర్మ్ -1 రావాలి. ఈ 2 నెంబర్స్ను అడిషన్ చేస్తే పాసిబిలిటీ ఉందా? 1 + 12 13 రాదు. 1 - 12
-11 రాదు, అంటే ఈ కేస్ నాట్ పాసిబుల్. నెక్స్ట్ అడిషన్ చేస్తే 2 + 6 8, 2 - 6 -4, ఇది కూడా మిడిల్ టర్మ్ రాలేదు. సో నెక్స్ట్ లాస్ట్ కండిషన్ సాటిస్ఫై చేస్తాం. చూసాం 3 + 4 7, నాట్ పాసిబుల్. 3 - 4 -1, కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. మళ్ళా 3 - 4 రాస్తున్నాం, అంటే 3 × -4 -12, ఈ రెండు కండిషన్లు సాటిస్ఫైడ్ అవ్వాలి. మల్టిప్లికేషన్ చేస్తే -12 రావాలి, అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేస్తే -1x రావాలి. అది మా కండిషన్. సో దాని ప్రకారం రాస్తే ఇక్కడ సో -1x నేను 3x - 4x రాస్తాను, -1x. సో ఇక్కడ +3x. సో ఇక్కడ నెగటివ్ వస్తే బిగ్ నెంబర్కు నెగటివ్ తీసుకొని స్మాల్ నెంబర్కు పాజిటివ్ తీసుకోవచ్చు. సో ఇక్కడ నెగటివ్ అంటే చాలా పాసిబిలిటీస్ ఉంటాయి నెగటివ్ నెంబర్స్. సో జాగ్రత్త, నెగటివ్ వచ్చినప్పుడు రెండు నెగటివ్ తీసుకోవచ్చు, లేదంటే బిగ్ నెంబర్కు నెగటివ్ స్మాల్ నెంబర్కు పాజిటివ్ తీసుకొని కూడా చేయొచ్చు. సో ఆ స్ప్లిట్టింగ్ ద టర్మ్స్ నుంచి +3x - 4x రాస్తాం. సో లెఫ్ట్ సైడ్ టర్మ్ 6x² -2, ఫస్ట్ టూ టర్మ్స్ తీసుకున్నాం. 6x² + 3x. మళ్ళీ 6x²ను 3 టేబుల్లో ఉండే విధంగా కూడా రాస్తున్నాం. 3 3 2 = 6, 3 × 2 x² x × x +3 × x. ఏమి లేకపోతే 1 ఉన్నట్టు అని చెప్తాను. ఓకే, ఇక్కడ 3 కామన్ ఉంది, 3 కామన్ ఉంది, x కామన్ ఉంది, x కామన్ ఉంది, అంటే ఫైనల్గా 3x కామన్ లెఫ్ట్ సైడ్. మిగిలిపోయింది ఏముంది, 2x ప్లస్ 3x కామన్ అయిపోయింది, 1 మిగులుతుంది, 3x + 1. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు, ఈ రెండింటి నుంచి మనం 3x టేబుల్ను కామన్ తీస్తాం. 3 2 = 6, 3 2 = 6x, 2x, 3 2 = 6, x × x x² + 1. ఇక్కడ వచ్చింది సేమ్, ఇక్కడ కూడా రాయాలి. 2x + 1 = 0. ఇక్కడ ఏముంది, -4x -2, -4x ఇక్కడ 2 ఆల్రెడీ ఉంది, దేంతో చేయాలా, -2తో. 2 2 = 4x, -2 × 1 2. సో రెండిట్లో కామన్ ఏముందంటే 2x + 1 వెళ్ళిపోతుంది, అంటే ఇక్కడ ఇక్కడ వెళ్ళిపోతుంది. ఇంకా మిగిలితే ఏముంది మా 3x - 2 = 0. అది మళ్ళీ ఇలా మీరు లైన్ కొట్టకూడదు, అండర్స్టూడ్ కోసం. సో 2x + 1 = 0, +1 transposing right side,